ముందు ఆస్తి ముక్కలు చేసి మీ సఖ్యత చెడగొట్టాలని ఇలా నాటకం రక్తి కట్టించాను. ఆస్తి పంపకం జరగదు. ఎస్, నువ్వక్కడుంటే ఖచ్చితంగా జరగదు. జరగనివ్వవని మాకు తెలుసు. అందుకే తమర్ని కావాలనే ఇక్కడికి వచ్చేలా చేశాను. నా వలలో నువ్వు పడ్డావు, రఘు పడ్డాడు, మీ అమ్మమ్మగారు పడింది. అందుకే అక్కడ ఆస్తి పంపకాలు జరిగిపోతున్నాయి. నువ్వెంత పెద్దగా గొంతు చించుకుని అరిచినా రాతపత్రాలు ఆగవు, ఆపలేవు సీత. మా ఉచ్చులో చిక్కిన చిలకవి. నీకు ఇంకొక విషయం తెలుసా? నేను హంస చెల్లెలో ఊర్మిళాదేవి. ఆ ఊర్మిళాదేవి నిద్రపోతుంటే ఈ ఊర్మిళాదేవి ఎవ్వరిని నిద్రపోనివ్వదు. ఆపండి, ఆపండి. బాయ్ బాయ్. వీళ్ళ సంగతి తర్వాత తెలుస్తాను. ముందు ఆస్తి పంపకం జరగకుండా చూడాలి. రఘురాం, సీతేదిరా? తను గదిలో లేదు. లేదా? ఎక్కడికెళ్ళింది? ఏమో, వారి మధ్య నాకేం చెప్తున్నారు కనుక ఈ విషయం తెలియడానికి తనకు తోచిన నిర్ణయాలు తను తీసుకుంటుంది. రిజిస్టర్ వచ్చారుగా, ముందు ఆస్తి పంపకాలు కానివ్వనానమ్మా. వారున్న ఏదో కొంక చెప్పి పంపకాలు జరగనివ్వరు. ఎందుకురా రఘురాం అంత ఘోరంగా మాట్లాడతావు? తను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది కదా. అయినా ఇప్పుడు తన వివరణ అనవసరం. మన పని కానివ్వనానమ్మా. రిజిస్టర్ గారు, మా లాయర్ గారు మా యావదాస్తిని 2 భాగాలుగా సమానంగా విభజించారు. ఇప్పుడు మా ఇద్దరి మనవరాళ్ల పేరు మీద రిజిస్టర్ చేయించండి. రఘురాం, నీకే భాగం కావాలో చెప్పరా? ఆస్తి ముఖ్యం, ఏ భాగమైనా పర్వాలేదు. తర్వాత అది ఇది అనటం ఎందుకురా? నచ్చింది తీసుకో. ఏదైనా పర్వాలేదంటున్నానుగా. అన్నీ ఒకే వాల్యూ కదా. ఇద్దరి మనవరాళ్ల పేరున చేయండి. లిఫ్ట్ చేయి రఘు. ఆటో ఎవరాది? సీతేనా? కాదు, ఆఫీస్ నుంచి.
అమ్మా మీరిద్దరూ వీటి మీద సంతకాలు చేయండి. can't be reached right now. Please try later. ఈ నంబర్ని ప్రస్తుతం చేరుకోలేము. దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఇదిగోండమ్మా, ఇద్దరికి సమానంగా భాగం చేసి రిజిస్ట్రేషన్ చేశాను. రా రా. నువ్వు కోరుకున్న ఆస్తి తీసుకో. రా. సాకి, ఇదిగోరా నీ ఆస్తి. నేనేం పంచమని అడగలేదు గ్రాని, నీ దగ్గరే ఉంచు. అతి వినయాలు నాటకాలు ఇప్పుడైనా ఆపరా. నీ చూపు మారింది, నీకన్ని నాటకాలుగానే కనిపిస్తాయి. నిజానిజాలు తెలిసే రోజు రాకపోదు. మంచిది. మేము వెళ్ళొస్తామమ్మా. మంచిది. మంచిది. లాయర్ గారు ఇంకెవరో వచ్చారు. దేనికి? ఎవరో కాదమ్మా, రిజిస్ట్రారు. ఎందుకు వచ్చారు? బావ ఆస్తి పంచమని అడిగాడుగా, అమ్మమ్మ పనిచేసింది. ఏంటి పనిచేసిందా? అమ్మమ్మ గారు, నేను రఘురాంతో మాట్లాడతానన్నాను కదా, మీరెందుకు పంచారు? వాడి సంగతి తెలుసు. ఏంటమ్మమ్మ గారు మీరు అనేది? పంచితే పరువు ప్రతిష్టలు పోతాయని నువ్వు వద్దన్నావు. వాడు పంచాలనే పట్టుబట్టాడు. ఎందుకమ్మా, ఎప్పుడైనా పంచుకోవాల్సిందే కదా. అందుకే నీ పేరా స్వర్ణ పేరా ఆస్తి రిజిస్టర్ చేసింది. నా పేరున స్వర్ణ పేరున? అవునక్క. అడిగింది రఘురాం కదా. సర్లే గాని వాడి ఇవ్వలేగా పంచమంది. నువ్వెక్కడికెళ్ళావు? చెప్తానమ్మమ్మ గారు. ఆ ఊర్మిళ ఏది? దేనికి? దాంతోనే నిజాన్ని కక్కిస్తాను. ఊర్మిళ, ఊర్మిళ ఎక్కడున్నావురా? ఊర్మిళ, స్వర్ణ ఎక్కడే అది? తను పైన రూమ్ లో ఎక్కడో ఉండుంటుందక్క. ఊర్మిళ, ఊర్మిళ, ఊర్మిళ. ఆస్తిలో వాటా రాయించుకొచ్చావా? అందుకేగా ఫోన్ చేసి నిన్ను రమ్మంది. హంస హత్యకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇవ్వు. ఇస్తే సాకేత్ ని పోలీసులకు పట్టిస్తావా? నా భార్య నిర్దోషి అని నిరూపించుకోవాలంటే తప్పదు కదా. అలా చేయటానికి నీ భార్య అంగీకరించకపోతే? హ, ఆ దుర్మార్గుడి కోసం నా భార్య జీవితం నాశనం చేసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అటు తన చెల్లి, ఇటు నీ తమ్ముడు. ఎవరైనా నా భార్య తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కంటే ఎక్కువ కాదు. మీ గ్రానీ గుండె పగులుతుంది. ధైర్యం చెప్పడానికి పెద్ద మనవణ్ణి నేనున్నాను. ఆమె భర్త తాతయ్య ఉన్నాడు. ఆయన ఈ చర్చ అంతా అనవసరం.
ముందు సాక్ష్యాధారాలు ఇవ్వు. ముందు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు. దానిలో ఉన్న ఆస్తి యావత్తు నా పేరున ట్రాన్స్ఫర్ చేయి. పేపర్స్ ని ప్రిపేర్ చేయించుకొచ్చావా? డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ప్రకారం ప్రాపర్టీ ఇస్తున్నట్టు ఆ నెంబర్ వేసి నీ సంతకం పెట్టు. ఇదిగో. గుడ్. ఇదే నాకు కావాల్సింది. నాకు కావలసిన ఎవిడెన్స్ ఇవ్వు. ఊర్మిళ మాటంటే మాటే. ఇదిగో ప్రెస్ బిల్, షాప్ బిల్, వెడ్డింగ్ కార్డ్, అన్ని సాక్ష్యాధారాలు ఇందులోనే ఉన్నాయి. చాలా థ్యాంక్స్. ఇప్పుడే వెళ్ళి పోలీసులకి ఇవన్నీ అప్పగించి నా సీతను విడుదల చేయించుకుంటాను. వాడి నేరానికి తగిన శిక్ష అనుభవించేలా చేస్తాను. బాయ్. సార్, నా భార్య నిర్దోషి అని నిరూపించుకుని సాక్ష్యాధారాలన్నీ తీసుకొచ్చాను. చూడండి సార్. వదలొద్దు సార్. ఆ నయవంచకుణ్ణి, నరరూప రాక్షసుణ్ణి వదలొద్దు. చట్టం నుంచి వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. నిరపరాధైన నా సీతకు శిక్ష పడ్డానికి వీల్లేదు. సీతకు తన చెల్లి మీద ఉన్న ప్రేమ, ఆమె కాపురం నాశనం కావద్దనే ఆలోచనతోనే ఈ నేరం తన మీద వేసుకుంది. సరైన సాక్ష్యాధారాలున్నాయి కదా సార్. వెంటనే సాకేత్ని అరెస్ట్ చేయండి సార్. కానిస్టేబుల్, మర్చిపోయాను సార్. ఈ వీడియో ఒకసారి చూడండి సార్. మా తాతయ్య, నానమ్మలకు ఆ రోజు, అంటే హంస హత్య జరిగిన సమయంలోనే అదే నెల్లూరులో షష్ఠపూర్తి జరిగింది. ఆ సందర్భంగా సాకేత్ అక్కడ కనిపించలేదు. నా సీత మొదటి నుంచి చివరి వరకు అక్కడే ఉంది సార్. దాన్ని బట్టి ఎవరు బయటికి వెళ్ళింది, ఎవరు హంసని హత్య చేసింది మీకే తెలుస్తుంది. చూడండి సార్. సార్, నా సీతను కాపాడండి సార్. ఆ దుర్మార్గుడిని వదలొద్దు సార్. డోంట్ వరీ మిస్టర్ రఘురామ్. ఇన్ని సాక్ష్యాలున్న తర్వాత ఇక అతను ఎలా వదులుతాం? సీతకు శిక్ష ఎలా పడినేస్తాం? కానిస్టేబుల్స్ సార్. మూవ్. ఓకే సార్. ఊర్మిళ, ఊర్మిళ, ఎక్కడున్నావే? ఏ ఊర్మిళ, చూసావా సీత, చివరకు గెలిచింది నేనే. నువ్వు సాకేత్ అరెస్ట్ కాకూడదని ఎంతో ప్రయత్నించావు, కాని నేను నిన్ను బయటికి తెచ్చాను. సాకేత్ని జైలుకు పంపబోతున్నాను. అది జరగని పని. అది చూద్దాం. నువ్వెన్ని ఛాలెంజ్లు చేసినా కాపాడలేవు. ఇంకో విషయం, ఆస్తి ముక్కలు చేశాను. అంతేకాదు, రఘురాం వాటా నేను దక్కించుకున్నాను. ఎలా ఉంది నా ప్లాన్? పూర్తిగా ఫెయిల్ అయింది. ఇలాగే సాకేత్ విషయంలో నువ్వు ఫెయిల్ అవుతావు. ఫెయిల్ అయ్యానా? కాదా? చూడు, ఆస్తి ఎవరి పేరునుందో తెలుసా? నా పేరున. కానీ నీకు రాసిచ్చింది రఘురాం. నా పేరునున్న ఆస్తి రఘురాంకి రాసిచ్చే అధికారం లేదు.
ఒకవేళ రాసిచ్చినా అది చెల్లదు. ఏంటి షాక్ అయ్యావా? తల తిరుగుతుందా? నేను ఛాలెంజ్లు గెలవనా? నీ గెలిపేది శాశ్వతం కాదు. అంతిమ విజయం ధర్మానిదని గుర్తుంచుకో. ఇదెక్కడి నుంచి మాట్లాడుతుంది? ఊర్మిళ, ఊర్మిళ, ఎక్కడున్నావే? ఏ ఊర్మిళ, బయటికి రావే. అక్క ఏంటక్క ఎందుకలా అరుస్తున్నావు? రఘురామ్ ఎక్కడా? కాగితాలు తీసుకుని బయటికెళ్ళాడు. ఏమిటి సీత, ఏమైంది అసలు? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఇదంతా ఆ భాగీరథి కుట్ర అమ్మమ్మ గారు. భాగీరథి కుట్రా? అవును తాతయ్య గారు. ఆ భాగీరథి కుట్ర కాబట్టే ఆ పని మనిషి ఇంట్లో కనిపించడం లేదు. నీకెలా తెలుసు? అది పని మనిషి కాదమ్మమ్మ గారు. ఆ వేషంలో మన ఇంటికి దాపరించిన దరిద్రం. అది ఎవరో కాదు, ఆ హంస చెల్లెలు. ఏం సీతను అనేది? అది హంస చెల్లెలా? ఆ రాక్షసి చెల్లెలే కాదు, ఆ భాగీరథి వదిలిన బాణం. మీ మీద పగతో మన పచ్చటి సంసారం చూసి ఓర్వలేక దాని ఎత్తులన్నీ చిత్తి చేసి మనం మళ్ళీ ఒకటయ్యామన్న కుళ్ళుతో ఈ హత్య నాటకానికి తెరలేపి మన కుటుంబాన్ని ముక్కలు చేయడానికి అది మళ్ళీ దాపరించింది. నిజమా అక్క? అవును, నేను రాగానే దాని మీద నాకు అనుమానం వేసింది. దాని మీద ఒక కన్నేసి ఉంచాను. ఈ రోజు నా అనుమానం నిజమైంది. అది ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంటే ఫాలో అయి వెళ్ళాను. చివరికి అది ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అమ్మమ్మ గారు? అందుకే ముందు ఆస్తి ముక్కలు చేసి మీ సఖ్యత చెడగొట్టాలని ఇలా నాటకం రక్తి కట్టించాను. నీకు ఇంకొక విషయం తెలుసా? నేను హంస చెల్లెలో ఊర్మిళాదేవి. నేను నానా యాతన పడి వచ్చాను. వాళ్ల ఉచ్చులో పడి రఘురామ్ ఆస్తి అడిగాడేమో అనిపిస్తోంది. ఇంత దుర్మార్గానికి పాల్పడుతుందా? రాని, దానంతు తేలుస్తాను. అందుకే ముందు ఆస్తి ముక్కలు చేసి మీ సఖ్యత చెడగొట్టాలని ఇలా నాటకం రక్తి కట్టించాను. నీకు ఇంకొక విషయం తెలుసా? నేను హంస చెల్లెలో ఊర్మిళాదేవి. నేను నానా యాతన పడి వచ్చాను. వాళ్ల ఉచ్చులో పడి రఘురామ్ ఆస్తి అడిగాడేమో అనిపిస్తోంది. ఇంత దుర్మార్గానికి పాల్పడుతుందా? రాని, దానంతు తేలుస్తాను. తన సంగతి సీతకి తెలిసిందన్న తర్వాత మళ్ళీ తన ఇక్కడికి ఎందుకు వస్తుంది? వాళ్ల సంగతి నాకు వదిలేండి అమ్మమ్మగారు. ఆ భాగీరథిని, ఈ ఊర్మిళని అస్సలు వదులను. ఆ భాగీరథిని ఎన్నిసార్లు చెప్పుతో కొట్టినా బుద్ధే రావడం లేదు. ఈసారి మనం వాళ్ళని దెబ్బతీస్తే మళ్ళీ జన్మలో మీ ముఖం చూసే ధైర్యం కూడా చేయకూడదు. హలో అయ్యా, మీ పనమ్మాయిటండి గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయింది. మా పని అమ్మాయా? అవునండి, ఉదయం నుంచి ప్రదక్షిణాలు చేస్తోంది. మీరు అర్జెంట్ గా రండి. గుళ్ళో నుంచి ఎవరో ఫోన్ చేశారు. ఏంటి తాతయ్య? మీ పని అమ్మాయి ఉదయం నుంచి ప్రదక్షిణలు చేస్తూ కళ్ళు తిరిగి గుళ్ళో పడిపోయింది, అర్జెంటుగా రండి అని ఫోన్ చేశారు. మన పనమ్మాయా? ఆ దొంగ మొహందే అయి ఉంటుంది అమ్మమ్మగారు. మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టినట్టుంది. పదండి, ఆ నాటకాలు గీటకాలు ఏమిటో చూసొద్దాం. పదండి.